నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అక్రమ నిర్మాణాలపై మరోసారి విరుచుకుపడ్డ హైడ్రా. హైదరాబాద్ శివారులోని 3 చోట్ల కూల్చివేతలు. ఖమ్మం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న కిషన్ రెడ్డి. బాధితులను పరామర్శించి నష్టం గురించి ఆరా తీస్తున్న కేంద్ర మంత్రి. మున్నేరులో నిలకడగా కొనసాగుతున్న వరద ప్రవాహం. పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రులు. మూడు రోజుల పాటు రాష్ట్రానికి భారీ వర్ష సూచన. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. నేటితో ముగియనున్న ఎస్ఈసి పార్థసారథి పదవీకాలం. కొత్త కమిషనర్ నియామకంపై దృష్టి సారించిన ప్రభుత్వం. తాజా అంశాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉధృతం చేస్తోంది. ఇవాళ 3 చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మాదాపూర్లోని సున్నం చెరువు, దుండిగల్లోని కత్వ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ఇవాళ హైడ్రా ఏ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టింది? వారాంతాల్లో హైడ్రా తన అలజడి కొనసాగిస్తుంది. హైదరాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఈ రోజు హైడ్రా కూల్చివేతలు కొనసాగిస్తుంది. ముఖ్యంగా ఇటు మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ఒక 4 అంతస్తుల భారీ భవనాన్ని ఉదయం 8 గంటల నుంచే కూల్చివేత కొనసాగిస్తుంది. మరోవైపు దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మల్లంపేట కత్వా చెరువులో అనధికారికంగా నిర్మించిన విల్లాలపైన కూడా బుల్డోజర్లు ఎక్కుపెట్టింది. ఉదయాన్నే 7 గంటలకే అక్కడికి చేరుకున్నటువంటి ఒక బృందం ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి 3, బఫర్ జోన్ లో ఉన్నటువంటి 5 విల్లాలను కూల్చివేత కొనసాగిస్తుంది. మొత్తం అనధికారికంగా 8 విల్లాలు ఉన్నట్టుగా గుర్తించినటువంటి అధికారులు గత వారం కూడా ఇక్కడ మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించి పరిశీలన చేశారు. కత్వా చెరువుకు సంబంధించి ఆక్రమణలు, చుట్టుపక్కల చెరువులకు సంబంధించి కూడా హైడ్రాకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు వాటన్నిటిని పరిశీలించినటువంటి హైడ్రా ఈ రోజు ఉదయాన్నే ఆ కత్వా చెరువు సమీపంలో దిగి ఆ విల్లాలు ఏదైతే అక్రమంగా నిర్మించినటువంటి శ్రీనివాస నిర్మాణ సంస్థకు సంబంధించి విల్లాలు ఉన్నాయో అందులో 8 బఫర్ జోన్ లోనూ ఎఫ్టీఎల్ లో ఉన్నట్లుగా గుర్తించారు. వాటన్నింటినీ ఒక్కొక్కటిగా కూల్చివేత కొనసాగుతుంది. మరోవైపు ఇటు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి హెచ్ఎండి కాలనీ, వాణినగర్ లో ఉన్న ప్రాంతాల్లో, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో అక్రమ నిర్మించినటువంటి షెడ్లను కూడా కూల్చివేత కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ మాదాపూర్ సున్నం చెరువుకు సంబంధించి కూడా ప్రధానంగా దృష్టి సారించింది హైడ్రా. దీనికి సంబంధించి మొత్తం 26 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి సున్నం చెరువు క్రమంగా కుంజించిపోయి ఎఫ్టీఆర్ బఫర్ జోన్లు కూడా మొత్తంగా భారీ షెడ్లుగా ఉంది. ఈ భవనాలు కూడా నిర్మించారు. దానికి సంబంధించి సర్వే నంబర్ 12, 13, 14, 16 సర్వే నంబర్లో ఉన్నటువంటి షెడ్లను కావచ్చు, లేదంటే 4 అంతస్తుల భారీ భవనానికి సంబంధించి కూడా అక్రమమని గుర్తించినటువంటి హైడ్రా దానికి సంబంధించి మొత్తం కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనికి మొత్తం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఉదయాన్నే అక్కడికి చేరుకున్నటువంటి మరో బృందం పెద్ద ఏదైతే ఈ హైడ్రాకి సంబంధించి భారీ యంత్రం ఉందో దాంతో ఒక్కొక్క అంతస్తు కూడా నేలమట్టం చేసేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా ఈ 4 అంతస్తుల భవనాన్ని మధ్యాహ్నం కల్లా కూల్చివేయడమే టార్గెట్ గా పెట్టుకుంది. మరోవైపు ఈ దుండిగల్ సంబంధించి కూడా మల్లంపేట కత్వా చెరువులో ఉన్నటువంటి 8 విల్లాలను కూడా ఈ రోజు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి కూడా హైడ్రా నిర్ణయించింది. అయితే గతంలో ఈ మల్లంపేట కత్వా చెరువుకు సంబంధించి విల్లాలకు సంబంధించి గతంలో కూడా ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించినటువంటి హెచ్ఎండిఏ కావచ్చు అందరూ కూడా దాదాపు ఇల్లీగల్ గా 208 విల్లాలను ఆ నిర్మాణ సంస్థ నిర్మించింది. అన్నింటి కూడా నోటీసులు జారీ చేసినప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలకు వాటర్ కావచ్చు, కరెంట్ ఇవన్నీ కూడా కట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి లోసులు అధికారుల
ధనదాహానికితో పాటు వాళ్ళ చేతి వాటం పలుకుబడితో విల్లాలను నిర్మిస్తూనే ఉంది. అందులో భాగంగా పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి ఆ విల్లాల్లో అనధికారికంగా చెరువులో ఎఫ్టీఎల్ కావచ్చు, బఫర్ జోన్ లో ఉన్న ప్రస్తుతం 8 విల్లాలను గుర్తించి ఒక్కొక్కటిగా కూల్చివేస్తుంది. రైట్, ధన్యవాదాలు సతీష్. టైం ఉంది అని అంటే బిల్డింగ్ ఎక్కుతాం మేము కూడా. ఆ బిల్డింగ్ ఎక్కుతుంది మంచిగా వస్తుంది. ఇప్పుడు నాకేం లేదు అంత
హైదరాబాద్ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉధృతం చేస్తోంది. ఇవాళ 3 చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మాదాపూర్లోని సున్నం చెరువు, దుండిగల్లోని కత్వ చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపించుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం సున్నవ్ చెరువు దగ్గర నుంచి మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాదాపూర్ దగ్గరలోని సున్నం చెరువు వద్ద ఈరోజు ఉదయం 8 గంటల నుంచి హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈరోజు మార్నింగ్ నుంచే కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. ఆ హైడ్రా అధికారులు అయితే అక్కడ వెలిసిన ఒక బిల్డింగ్ అక్రమ నిర్మాణాన్ని అయితే కూల్చివేస్తున్నారు. అయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉన్నట్లయితే అధికారులు సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు అయితే మొత్తం 15 ఎకరాల వరకు కూడా కబ్జాకు గురైనట్టు తెలుస్తుంది. అయితే 2013లోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ చెరువులో సర్వే చేస్తే 15.3 ఎకరాల కబ్జాకు గురైనట్లు తెలిసినప్పటికీ అప్పటి నుంచి కూడా అక్రమ నిర్మాణాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం FTL పరిధిలో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నట్టయితే అధికారులు చెప్పారు. చెరువు FTL పరిధిలో సర్వే నెంబర్ 12, 13, 14, 16గా ఉన్నట్లయితే అధికారులు నిర్ధారించారు. అయితే ఇక్కడ సున్నం చెరువు బఫర్ జోన్లో FTL బఫర్ జోన్లో ఉన్న భారీ షెడ్స్ను రెసిడెన్షియల్ భవనాలను అయితే అధికారులు కూల్చేస్తున్నారు. పదుల సంఖ్యలో కూడా ఇక్కడ వ్యాపార షెడ్స్ను అయితే ఇక్కడ కూల్చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నది. అయితే ఇక్కడ కేవలం వ్యాపార బిల్డింగ్సే కాదు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే భారీ షెడ్లను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు అయితే నిర్వహిస్తున్నారు. వాటికి అన్నింటిని మొత్తం ఈరోజు కూల్చివేస్తున్నట్లయితే అధికారులు తెలిపారు. అయితే మరికొన్ని కూల్చివేతలు కూడా బఫర్ జోన్లో ఉన్న మరికొన్ని కూల్చివేతలు కూడా చేపడతామని, అయితే వాటికి కాస్త సమయం ఇచ్చామని ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చినట్లయితే అధికారులు చెబుతున్నారు. అయితే ఉదయం నుంచి కూడా భారీ పోలీస్ బందోబస్తు మధ్య అయితే ఇక్కడ హైదరాబాద్ మాదాపూర్ దగ్గర ఉన్న సున్నం చెరువులో కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఒకప్పుడు మంచినీటి చెరువుగా ఉన్న ఈ సున్నం చెరువు కాలక్రమంలో ఇవి ఆక్రమణలకు గురై ఇక్కడ వ్యాపార రెసిడెన్షియల్ కట్టడాలు అయితే ఇక్కడ వెలిసినట్టయితే తెలుస్తుంది. అయితే హైదరాబాద్లోని చెరువుల పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల పైన కూడా జల్పిస్తుంది. అక్రమ కట్టడాలు ఉన్నట్లు తెలిస్తే అక్కడ అయితే కూల్చివేతలు చేసినట్లయితే తెలుస్తుంది. ఈరోజు సున్నం చెరువులోనే కాదు, హైదరాబాద్లోని 3 చోట్ల కూడా హైడ్రా కూల్చివేతలు అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో ఇక్కడ మాదాపూర్ దగ్గర ఉన్న సున్నం చెరువు వద్ద ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉందని, ఇక్కడ ఉన్న షెడ్లను ఇవన్నిటిని మాత్రం తీసేస్తున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ మాదాపూర్లోని సున్నం చెరువు వద్ద ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసలాపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలిస్తున్నారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకుంటున్న కిషన్ రెడ్డి అధైర్యపడవద్దు, అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం, రాకాసి తండాలో పర్యటిస్తున్నారు. కొంచెం ఇడ్లీగమ్మా, కొంచెం సైడ్ ఇద్దరికి పెళ్లిళ్ళు అయినాయి. ఆడపిల్లలకి ఏం చేస్తారు, అల్లుని ఏం చేస్తారక్క? మీకు ఈ సరుకులు ఇచ్చారా? సరుకులు వచ్చినాయా? పెడుతున్నప్పుడు సాయం కూడా చేస్తారు. అది చెప్పడానికి వచ్చారు. మోదీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి సాయం చేస్తారు.
నడతానే ఉన్నావు నువ్వే కనబడ్డావు అంజిరెడ్డి గారు కొంచెం వెనక ఫాస్ట్గా సార్ ఫాస్ట్ నడుస్తుంది స్పీడ్ నడవాలి స్పీడ్ బండి కొంచెం రెడీ గారు లైవ్లో చెప్తున్నా అరే కొంచెం మొత్తం ఫ్రేమ్ వచ్చింది సెల్ ఫోన్ చెప్పండి అన్న వెనక ఫాస్ట్ మొత్తం ఫ్రేమ్ వచ్చింది మీరు బ్యాగ్ అంజన్న అమ్మా పోవాలి అది పోతలే సార్ ముందు పోమ్మా ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఖమ్మంలోని 16వ డివిజన్ దంసలాపురంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలిస్తున్నారు. వరద ప్రభావం గురించి బాధితులను అడిగి తెలుసుకుంటున్న కిషన్ రెడ్డి అధైర్యపడవద్దు, అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం రాకాస్ తండాలో పర్యటించనున్నారు. చెప్పాలి మరి మా ఇల్లు అని చెప్పాలి మీరు ముమ్మడి వెంకటనారాయణ గారు ముమ్మడి నాగమణి అంటే ముమ్మడి వెంకటనారాయణ నీ కార్పెంటర్ పని చేసుకొని నేను నా కొడుకు నా భార్య కొడుకున్నాడు నరేష్ బయటికి అడ్డం ఉంటే చెప్తా నరేష్ ఇక్కడనే ఉన్నాడు సార్ ఇట్లానా కొడుకున్నాడు సార్ ఆయన కార్పెంటర్ పని ఏమీ రాలేదు బియ్యము వచ్చినాయి అక్కడ 10వ నెంబర్ లైన్ రోడ్లో నాది మా కుషాది బిడ్డది ఇంట్లో పండుకుంటున్నాం ఇల్లు తీసుకుంటున్నాం అండి. సర్వే సార్ రిజిస్ట్రేషన్ తప్పకుండా మోదీ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు నీకు ఇల్లు ఇస్తా, ఇల్లు కట్టిద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, ప్రభుత్వాలు నీకు అండగుంటాయి. అది చూడటానికే వచ్చారు మంత్రి గారు. అక్కర్లేదు, నీ పేరు ఆల్రెడీ వచ్చింది, తీసుకున్నారు పర్వాలేదు, పర్వాలేదు. వెరీ గుడ్. పెద్దదాన్ని నువ్వు బాధపడితే పిల్లలు ఇంకా బాధపడతారు. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టం మిగిల్చాయి. ప్రకృతి విలయంతో సర్వస్వం కోల్పోయిన వారు ఎందరో. ఒకరిది గూడైతే మరొకరిది ఆరుగాలం శ్రమించి పండించిన పంట. ఇలా ఒకటా రెండా భారీ వరదతో గంటల వ్యవధిలోనే సర్వస్వం కోల్పోయిన పరిస్థితి. వర్షం తగ్గుముఖం పట్టడంతో ముంపు ప్రాంతాల బాటపట్టారు అధికారులు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఎంత నష్టం వాటిల్లిందో ఆరా తీస్తున్నారు. జోరు వానలకి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అపార నష్టం వాటిల్లింది. ఈసారి వరదల వల్ల జరిగిన నష్టం ఎప్పుడూ జరగలేదని జిల్లావాసులు వాపోతున్నారు. వానలు తగ్గుముఖం పట్టడంతో నష్టాన్ని లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. సుమారు 27,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 15 చోట్ల చెరువులు, 6 చోట్ల కాల్వల కట్టలు తెగిపోవడంతో 1,000 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. మొత్తం 11 చోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. 16 ప్రాంతాల్లో రహదారులపై నుంచి వర్షం నీరు ప్రవహించడంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. వాటి తాత్కాలిక మరమ్మతులకు 92.50 లక్షలు, శాశ్వత మరమ్మతులకు 22.80 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు.
కోదాడ మండలంలో తొగర్రాయి, కూచిపూడి వరద బాధల నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నాయి. గ్రామాల్లో 15కు పైగా ఇళ్లు కూలిపోగా మరో 15 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 4 గేదెలు, 20 గొర్రెలు వరదల్లో కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. వరద తాకిడికి ఇంట్లో వస్తువులు చెల్లాచెదురై కట్టుబట్టలే మిగిలాయి. తినడానికి తిండి లేక, ఉండడానికి ఇళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు గ్రామస్తులు. ప్రభుత్వమే స్పందించి అన్ని విధాలా ఆదుకోవాలంటూ బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. అయితే 5 ఎకరాల పొలం వరేసాం, మొత్తం కొట్టకపోయింది. 2 ఎకరాలన్నర కొట్టకపోయింది సార్. అయితే మొత్తం ఏమి లేదు, మేటలు పెట్టి అంత ఆగమైపోయింది. అప్పులు తెచ్చినాం సార్, అప్పులన్నీ తెచ్చి పెట్టిన వల్ల ఏమన్నా లేదు. మొత్తం నాటేయడానికి కూడా అవకాశం లేదు సార్. అసలు ఆడ గట్టు ఎవరిది ఎక్కడదని కూడా తెలవట్లేదు సార్. మాకు అంత ఘోరంగా ఉంది సార్. మాకు న్యాయం కావాలి సార్. ఇల్లు అయితే లేదు, బియ్యం పోయినాయి, ఒడ్లు పోయినాయి, ఏమీ లేదు. కనీసానికి ఉప్పు కారం కూడా లేకుండా పోయింది. పరిస్థితి అంత దారుణంగా అయిపోయింది. కనీసానికి ఒక పూట అన్నం పెట్టిన చాలు, మాకేమవుతుంది. నా ముసలోడు నేను గంత ఊళ్ళో ఇక్కడ అన్నాలు భోజనాలు పెడతారు, అడక్కొచ్చుకుంటున్నాం, తింటున్నాం. ఒక చెద్దరు లేదు, కట్టుకోటానికి బట్ట లేదు, ఏది లేదు. ఇల్లు మొత్తం లేచిపోయింది సార్. ఏం లేదు, కట్టుగుడ్డలతో మేమే బతుకుతామో అన్నట్టుగా ఉంది. గడిపాడి పనుకుని మా ఊళ్ళో వచ్చి జీవాలు అంటారు, ఏం ముట్టుకోవాలి మేము వల్ల అన్ని పోయినాయి. నూనె ప్యాకెట్లు, కారం డబ్బా అన్ని గుడ్డలతో సోదపోయింది సార్. మాకు ఆ చెరువు గండి పడబట్టి మేము కొంత జీవాలు బతికినాయి. మేము బతికే పరిస్థితి లేదు. వినటానికి మేము ఇల్లు లేదు, మా పిల్లగాడికి బాగలేక మేము హాస్పిటల్ పోయినాం. మాకు ₹1,00,000 ఖర్చు అయినాయి. మాకేది లేదు, తినటానికి కూడా ఏమీ లేదు సార్. అందరూ కలిసి మమ్మల్ని ఆదుకోమని మేము వేడుకుంటున్నాం. తినటానికి పోలేక వానలు వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోయి వాళ్ళమండి మేము. మాకు ఉండటానికి ఇల్లు లేదు, సట్లు లేవు, కట్టుకున్న బట్టలు లేవు, ఏమీ లేవు, అన్ని కొట్టుకొని పోయినాయండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మా ఊరోళ్ళు 3 రోజుల తర్వాత నీళ్లు లేవు, పోలేవు అని ఏడుతుంటే మా ఊరోళ్ళు తలకు ముద్ద తిని రోడ్ల మీద ఉంటున్నామండి. గ్రామ పంచాయతీలు పండుకుంటున్నాం మేము. కరీంనగర్ జిల్లా రాగంపేటలోని పందివాగు వరదతో సమీప గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి రాగంపేట, రేవెల్లె, పెద్దకుర్మపల్లి, దేశాయిపేట గ్రామాల ప్రజలు బయటికి వెళ్లలేని పరిస్థితి. చొప్పదండి, రామడుగు మండలాల్లోని 10 గ్రామాల వరద పందివాగులోకి చేరుతోంది. వరద ఉధృతికి లోతట్టు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎప్పుడు వర్షాలు వచ్చినా ఇదే పరిస్థితిని హైలెవెల్ వంతెన నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. బిర్జు ఆనకు వరదలు బాగా వస్తాయి, ఆనకాలం వచ్చిందంటే దాటరాదు, ఎటు పోరాదు. ఇట్లా పోదామన్నా బండ్లు జారుడే, కినాల పనులు చొప్పండికి పోదామన్నా కూడా అనంగా జారుడే. పంజాగు వరద వచ్చినప్పుడు 5 రోజులు పంజాగ్ అన్నది వరద పోకుండా దాటనీయకుండా ఉన్నది. ఆటోలు ఇటు లేదు, ఇటోలు అటు పోవు లేదు. మాకు ఇబ్బంది, ఆటో నడుపుతాం మేము, ఆటో కూడా దాటు లేదు. ఘోరమైన పరిస్థితి మాది. 5 రోజుల వరద వేయింది, దాటనీయాలి. ఎటోలు అటే అయిపోయారు. ఇటు గ్రామాలు ఉన్నాయి, రేవెల్లె, కుర్రంపల్లె, చిటల్లపల్లి, ఇట్లా మళ్ళీ గుట్టపొండి రోడ్ అయితే అటు బురద ఉన్నది. ఈ రోడ్డు మాకు వర్షం కొట్టినప్పుడల్లా ఇదే ఇబ్బంది. పంజాగ్ ఎప్పుడు ఆట ఇట్టే చేస్తుంది, 2-3 రోజులు ఊకే దాటత్తలేదు. ఎటోళ్ళు అటే ఉంటున్నారు. బాగా వరద వస్తుంది, దాన్ని శ్రద్ధ తీసుకోవాలి, మీరు తీసుకొని ఒకటి చేయాలి. భారీ వర్షానికి సంగారెడ్డి నియోజకవర్గంలోని పలు చెరువులు, కుంటలు అలుగులు పారాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. అండర్ డ్రైనేజీ సమస్య ఉండడంతో పలుచోట్ల ప్రధాన రహదారుల్లో నీరు నిలిచి ఇబ్బందికరంగా మారింది. అంతర్గత రోడ్లలో నీరు నిలిచి ప్రయాణాలకు ఇబ్బందిగా మారింది. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వారం రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. సింగూరు నుంచి నీటిని విడుదల చేయడంతో ఆలయ సమీపంలో నుంచి వరద పొంగి పొర్లుతోంది.